ఈ బాధ లియో, నేను నీకు ఇచ్చిన టైం అయిపోయింది. నువ్వు రాలేదు, అందుకే నేనే వచ్చాను. బయటకు వచ్చి చూడు. అనవసరంగా దీన్ని ఇంత దూరం తెచ్చుకున్నావు. నువ్వుగా వచ్చి నువ్వే లియోని నాతో చెప్పుంటే నేనిప్పుడు ఇక్కడికి వచ్చేవాడిని కాదు. బాబు, ఏదేమైనా కిందకి రాకండి, వీళ్ళ నేను చూసుకుంటాను. నిన్ను కలవాలని వచ్చాను, కానీ ఇక్కడ ఒక జోకర్ రెచ్చిపోతున్నాడు. సరే, వాణ్ణలా ఉంచు. ఇప్పుడు నీ కొడుకు ఎక్కడున్నాడో తెలుసా? సత్య, సిద్ధార్థ్ ఎక్కడ? సిద్ధు చూడు, ఎంత వెతికినా దొరకడు. ఈ పాటికి చేరాల్సిన చోటుకి చేరుంటాడు. సిద్ధార్థ్, పాపం తీసుకోరా, వెళ్ళు. కానీ నీ కొడుకు సూపర్ క్యూట్రా. వాడుగా దమ్ము కొట్టడానికి వచ్చి దొరికిపోయాడు. వింటున్నావా? అసలు ఏం జరుగుతోంది ఇక్కడ? సిద్ధు ఎక్కడికి వెళ్ళాడు? ఎవరు? నన్ను దాటి ఎవడొచ్చినా పొడి చేయి, పొడి చేయి, ఎందుకు? పొడి చేయి. పట్టుకో, పట్టుకో చెప్తున్నానుగా. లోపలికి వెళ్ళు, లోపల లాక్ చేసుకో. సత్య, నువ్వు లియో కాదని అనుకుందాం. ఒక్కసారి నీ అంతరాత్మను అడిగి చూడు. నేనెందుకు నీ కొడుకుని ఎత్తుకెళ్ళాలి? 22 సంవత్సరాల క్రితం ఇదే రోజున నీ చెల్లెలు చనిపోయింది. ఈ రోజు నీ కొడుకుని తీసుకెళ్తున్నానంటే కారణం నీకే తెలుసు. నీకు చెప్తే అర్థం కాదంట్రా. నాకు చెల్లెలు లేదు, ఏ తొక్క లేదు. నా కొడుకుని వదిలిపెట్టరా నీ అబ్బా. మర్యాదగా వెళ్ళిపోండిరా, వెళ్ళిపోండి. అన్నా, నువ్వు వస్తావు లియో. వెళ్ళండిరా. అన్నా, అన్నా, తెరువు అన్నా, అన్నా. వెళ్ళండి. అన్నా, సిద్ధుని ఎత్తుకెళ్ళిపోయారన్నా. ఎత్తుకుపోయారా నాకు తెలియదు బాబు. ఏయ్! నేను వస్తాను. అన్నా, లోడ్ చేయండి.
అయిపోయావు లియో, కానీ నీ కొడుకు మిస్ అవ్వడం. నువ్వు వెతుకుతున్న మనిషిని నేను కాదు, నువ్వు ఎవరు అనుకుని నా జీవితాన్ని నాశనం చేస్తున్నావు. చెప్పు నా కొడుకు ఎక్కడ? చెప్పు 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 నా కొడుకు ఎక్కడ చెప్పు. నువ్వు నా కొడుకుని ఒప్పుకో, నేను నీ కొడుకుని వదిలేస్తాను. అయ్యో, నేను నీ కొడుకుని కాను 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 కాను. చెప్పరా, నువ్వే కదా. ఒకడు వాడి పాస్ట్ గురించి తరచూ మాట్లాడాలంటే అందులో గొప్పగా ఏదైనా ఉండాలి. నాకు అలాంటిదేం లేదు. నా గతంలో తెలుసో తెలియకో నేను ఎన్నో తప్పులు చేశాను. వాటిని సరిదిద్దుకోవడానికి చివరి అవకాశమే ఈ కుటుంబం. నా కుటుంబాన్ని కాపాడడానికి నేను ఎంతకైనా తెగిస్తాను. లియో అనే క్యాండిడేట్ చచ్చిపోయాడు. అలాగని ఈ ఊరు చుట్టూ ఉన్నవాడు నమ్మేలా చేయాలంటే దానికి ముందు నేను నమ్మాలి. లియో చచ్చిపోయాడని నేను నమ్ముతున్నాను. ఎలా ఉన్నావురా? ఇంకో 1000 మంది వచ్చి నువ్వేనా లియో అని అడిగితే వాళ్ళు నమ్మేలా చేస్తా. అయినా నా కథ తెలుసుకోవాలని ఎవడైనా అనుకుంటే వాడు మరుక్షణం చచ్చిపోయేవాడై ఉండాలి, లేదా ఆల్రెడీ చచ్చిపోయి ఉండాలి. నేనేరా లియో దాస్.